ఇప్పుడు మహాబలిపురం బీచ్ అయితే ఉన్నాం. కమాన్ వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ ఏంటంటే మనం చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. చిన్న ట్రిప్ అంటే 2 days ట్రిప్. ఇది ఇక్కడ నుంచి ఎక్కడికంటే సో మనం ఎక్కడ కాలేజ్ నుండి మహాబలిపురం అయితే వెళ్తున్నాము. మహాబలిపురం నుంచి మరి ఇక్కడికి తిరువనంతపురం అయితే వెళ్తున్నాము. తిరువనమలై అంటారు, లేకుంటే అరుణాచలం అంటారు అనమాట. సో ఇదంతా ఏంటంటే అక్కడ శివాలయం ఉంటుంది అనమాట. అది దర్శనం అయితే చేసుకోవాలి. ముందు అనుకున్నాము, బట్ మిడ్ ఎగ్జామ్ ఉందని అయిపోయినాం. బట్ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు బయలుదేరుతున్నాము. ప్లాన్ ఏంటంటే ఇవాళ డేట్ వచ్చేసరికి ఇవాళ 3rd April అనమాట. ఇవాళ బయలుదేరి ఇవాళ నైట్ సో మార్నింగ్ కల్లా మహాబలిపురం అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుండి రేపంతా చెక్ చేసుకుని అక్కడంతా చూసుకొని ప్లేసెస్ అన్ని చూసుకున్న తర్వాత అక్కడ నుండి ఈవినింగ్ 5, 3, 4 ఆ టైంకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తిరువనమలైకి, అంటే అరుణాచలంకి. అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు రాత్రి ఒక 6, 7 or 9 అవుతుంది అనుకున్నామండి. అక్కడ తినేసి నైట్ రూమ్ తీసుకొని పడుకునేసి నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి దర్శనం అయితే చేసుకోవాలి. దర్శనం అంటే గిరి ప్రదర్శన అని ఉంటుంది అనమాట. అంటే వాక్ చేయాలి మనం కొండ చుట్టూ, అంటే టెంపుల్ చుట్టూ కొండ చుట్టూ అంతా వాకింగ్ చేయాలి. అది ప్లాన్ అయితే. సో ఈవినింగ్ అదంతా అయిపోయినా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలి బెంగళూరుకి. సో ఇదంతా థర్స్డే నైట్ నుంచి సాటర్డే నైట్ వరకు అయితే మొత్తం ప్లాన్ ఇది. సో మనం ఇప్పుడైతే కార్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ హాస్టల్లో ఉన్నా ఇప్పుడు బ్రిగేడ్కి వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ ఆశీష్ ఉన్నాడు, అని పిలుచుకొని అయితే వెళ్ళి అక్కడ కార్ తీసుకొని మరీ ఇట్టే రావాలి. లేకపోతే ఇంకో ప్లాన్ అయితే ఆలోచిస్తాను, నాకు ఫైనల్ గా తెలియదు, నేను చెప్తుంటా. సో మనకి ఇంకా 2-3 vlogs అయితే ఇంకా ఎడిట్ చేయలేదు నేను. ఊటీ వ్లాగ్ ఉంది, తర్వాత కొడైకెనాల్ వ్లాగ్, కూర్గ్ వ్లాగ్, 3 vlogs అయితే ఉన్నాయి. అవన్నీ వస్తాయి ఫ్యూచర్ లో. సో దాని తర్వాత మాక్సిమం రావచ్చు, లేకుంటే ఇది ఫస్ట్ వచ్చి అవన్నీ తర్వాత రావచ్చు. ఏమైనా జరుగుతుంది అప్డేట్ చేస్తాను. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయిన చేసిన పని ఏంటంటే అవాయిడ్ టోల్స్ అని కొట్టాడు. దెబ్బకి వచ్చే అడవి రోడ్ లో పడినాం అనమాట. నా వల్ల అన్నాడు లాస్ట్ కి అవాయిడ్ టోల్స్ కొట్టినాడు. పోతే 500 రూపాయలు పోతుందంటే కక్కుడుతున్నాడు, ఇంకొకటి పెట్టినాడు. ఇప్పుడు చూస్తుంటే అడవిలో ఉన్నాము, అర్థం కావట్లేదు ఎక్కడ పోతాను. మహాబలిపురం పోతామా, పాండిచేరి పోతామో తెలియదు. ఇట్లా పోతే లేదంటే మరి బెంగళూరుకి వెళ్ళిపోతాం తెలియదు. సో వాట్సాప్ గైస్, ఎట్లున్నారు? సో మార్నింగ్ మనం మహాబలిపురంలో అయితే ఉన్నాం అనమాట. వెలుగు లేదు ఫేస్ పైన, టార్చ్ పెట్టుకున్నాం. సో టైం వచ్చేసరికి 5:51, అరౌండ్ 6 o'clock అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదేనా షోలా టెంపులా? ఏం పేరు కూడా లేదు ఇక్కడ, పేరు తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము. నాకు చిన్నప్పుడు ఇక్కడ వచ్చినట్టు గుర్తుంది గైస్. ఆ వీడియోలు ఉంటే నేను పైన అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం సోలార్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది సూర్య భగవంతుడి టెంపుల్. సో ఇక్కడ సన్ రైజ్ చూసుకుని అయితే మనమైతే నెక్స్ట్ రూమ్ హంట్ చేయాలన్నమాట. చాలా నిద్ర వస్తున్న గంట పడుకుంటే మంచిగా నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదే సోలార్ టెంపుల్. 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. సో టైం ఇంకా 10 minutes అయితే ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎట్లుంది అవతల. అయితే అవతల బీచ్ ఉంది అనుకుంటా, మేబీ ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అవతల బీచ్ ఉందన్నమాట. మొత్తం బే ఆఫ్ బెంగాల్ బీచ్ ఈ ఉత్తర పక్క ఉండేది. సో ఇది ఆర్కిటెక్చర్ వచ్చేసరికి. సో ఇక్కడ చూస్తుంటే అన్ని అప్పులో చెక్కిన విగ్రహాలన్నీ ఇరిగిపోయిన పీసులు కనిపిస్తాను. అంత రిమైన్స్ అవి. ఇవన్నీ నాకు ముందు ఈ ఆర్కిటెక్చర్లో సంబంధించిన పార్ట్స్ అనుకుంటా. మేబీ
యాజ్ టైం పాసెస్ అవన్నీ కొన్ని ఇరిగిపోవడం కానీ లేకుంటే ఏదైనా వార్స్ జరిగినప్పుడు దీన్ని డ్యామేజ్ చేయడం కానీ జరిగింది. సో అటు సైడ్ వెళ్తే బీచ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. బాబా ఇట్లా వచ్చి చెక్ చూస్తే మాత్రం అది అదిరిపోతుంది గాయస్. వచ్చేసరికి బీచ్ బాగా పక్కనే ఉంది గాయస్. వద్దురా మన ఇష్టం. మనం చేసే పనులన్నీ ఇట్లే ఉంటాయి అన్నమాట. సో గాయస్ సన్ రైజ్ అయితే అయిపోయింది. బీచ్ అయితే చాలా బాగుంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అటు సైడ్ చూసుకుంటే ఏంటబ్బా సోలార్ టెంపుల్ వెనకాల సన్ రైజ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ బీచ్ వస్తుంది. చాలా మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ నుండి. మళ్ళీ ఇటు సైడ్ వెనకాల కూడా బీచే ఉంటుంది. మొత్తం దీని చుట్టూరా సీ అయితే ఉంటుంది. సో ఇది మన షోర్ టెంపుల్ గురించి అయితే. ఇంకా దీని గురించి ఏముందంటే నాకు తెలిసి పాత రాయలతో పెట్టిండేది. కాలస్తమానం అన్ని ముక్కలు అయిపోయినాయి. ఆ పాత్స్ పక్కన పెట్టారు. ఇప్పుడు మహాబలిపురం బీచ్ లో అయితే ఉన్నాం అన్నమాట. షోర్ టెంపుల్ ఉంది కదా దాని పక్కనే అనమాట ఈ బీచ్. చూడ్డానికి వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగుంది గాయస్. మంచి అలలు వస్తున్నాయి. చాలా బాగుంది గాయస్ ఇక్కడ. ఏంటంటే షార్ట్ లేవు, ప్యాంట్లు వేసుకున్నాం కాబట్టి దూకాలని ఆలోచిస్తున్నాము. ఇంకోసారి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాక్సిమం షార్ట్ వేసుకొచ్చి కొంచెం ఆడుకుని ఫ్రెష్ అప్ అయిపోతే సరిపోతుందని నేను అనుకుంటాను. మరి చూడాలి ఆ టైం. అది ఇదేదో తేడా ఉంది గాయస్. ఈ నేళ్ళు బీచ్లో తీసుకొచ్చి ఏడో గుట్టల్లోకి తీసుకొచ్చినారు. ఇక్కడ పాములు ఉంటే ఎస్కేప్ జోన్ కూడా లేదనమాట. ఇంక అంతే. అట్లా పోయినారు వాళ్ళు. ఇరుక్కుపోయారు. నేను దీని పట్టుకోవాలి ఒకసారి గాయస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఉంది. నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుని చచ్చిపోతారు కదా, అట్లా కాకూడదని కోరుకుంటాను. మళ్ళీ వీడియో లైఫ్తో పాటు పోయినాం అనుకో పైకి, నాకు గలీజుకుంటుంది కదా. పైకి ఎక్కినంత ఈజీగా కింద తీయడము. ఇప్పుడు ఎట్లా పోలో అర్థం కాదు. ఎట్లా వస్తున్నాయి ఇదేదో పెద్ద హైలైట్ ఏంటంటే కోకోనట్ వాటర్ తాగిన తర్వాత ఫోన్ పే లేదని చెప్తున్నాడు. ఓన్లీ క్యాష్ అంట. వ్యాలెట్స్ అన్ని కార్లో పెట్టి తెచ్చినాం. మరీ పోయి తెచ్చుకోవాలి. అదేందో క్యూఆర్ ఉందా అంటే ఫస్ట్ ఫోన్ ఇస్తారంటున్నాడు. అదే నాకు అర్థం కాదు. ఫస్ట్ ఫోన్ అయితే క్యూఆర్ కొట్టకూడదు అయిందో. ఆఫ్టర్ 1 hour ఆఫ్ ఎక్స్టెన్సివ్ స్విమ్మింగ్ నా స్పెక్స్ పోయినాయి. మా అందరూ ఓపిక కూడా అయిపోయింది. చుట్లో అంతా మట్టి పోయింది. ఇంత గలీజ్ అయిపోయింది అన్నమాట. మన స్విమ్మర్ అనమాట, మన దాంట్లో బెస్ట్ స్విమ్మర్ మన బొబ్బ. ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ స్పాట్కి ఏదో వెళ్ళాలన్నమాట. బీచ్ లో అంతా ఆడుకునే అంత అయిపోయింది. రూమ్ కూడా తీసుకున్నాం కదా, వెళ్ళి తినేసి ఆల్రెడీ టైం ఎంత 9-12 ఇంకా అయింది. సో ఇంకా చాలా టైం ఉంది మనకి. 12 దాకా అయితే రూమ్ ఉంది. అవి చెప్పకూడదు వీడియోలో, అట్లాంటివన్నీ రాదు. సో గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో మావాడు యూట్యూబ్లో చూసి ఒక లే యోగి అని రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట. బాగుంది చూడడానికి, అంబియన్స్ అంతా లైట్లు ఏం లేవు కానీ, బట్ ఈ థీమ్ అంతా చూస్తుంటే బాగానే ఉంది. సరే అని చెప్పి ఇట్లా వచ్చి మెనూ చూసినాము. సంబంధం లేని రేట్లు ఉన్నాయి. ఓకే బాగుంటుందేమో అని ఫస్ట్ మిల్క్ షేక్లు ఆర్డర్ చేసినాము. మిల్క్ షేక్లు ఎట్లున్నాయంటే అది పైనాపిల్ జ్యూస్లో పైనాపిల్ పౌడర్ వేసి చేసినట్టున్నారు. ఇంకా మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్ అయితే అది హైలైట్, అది నెంబర్ 1. అది ఇంత పౌడర్తో వాటర్తో కలిపితే ఎట్లుంటుందో అట్లుంది. బోర్నమీటా లాగా ఉంది. బోర్నమీటా కాదు, కాంప్లైన్ లాగా ఉంది. అది
మీరు కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఈ హోటల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఫుడ్ ఏమో బాగుంటుంది అనుకుంటా, తినలేదు ఇక్కడ. బట్ మిల్క్ షేక్స్ అయితే చాలా వరస్ట్ ఉంది. ఒకవేళ మీరు వస్తే మాత్రం మిల్క్ షేక్స్ ట్రై చేయకండి, వేరే ఏమైనా ఉంటే ట్రై చేసి వెళ్ళిపోండి. ఇంకొంచెం ముందర పోతే ఇంకో హోటల్ వస్తుంది, శాంటానే సంథింగ్, బీచ్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. దాన్ని ట్రై చేయండి అంటే ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది. ఒకవేళ మీరు వెజ్ తినే హోటల్ ఉంటే కొంచెం అవతల పోతే ఇంకా వెజ్ హోటల్స్ కూడా దొరుకుతాయి మీకు. బట్ ఈ హోటల్లోకి వస్తే మాత్రం మిల్క్ షేకులు జోలిపోకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదో బటర్ కృష్ణ బటర్ బాల్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. తర్వాత ఇంకా 5 రత్నాస్ అని సంథింగ్ ఉన్నాయి, అవన్నీ కవర్ అవుతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అయితే అరుణాచలం మీద స్టార్ట్ అవ్వాలి. సో అది ఇప్పటికైతే ప్లాన్. సో గైస్ ఇప్పుడు బటర్ బాల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇదే బటర్ బాల్ యువతలు ఉండేది. కెమెరా అలవ్ లేదన్నారు కానీ సైలెంట్గా తీసుకున్నారు, ఎవరికి తెలియకు. ఎట్లా అంటే అసలు గేమ్ సపోర్ట్ ఉండదు కానీ నిలబడిపోతుంది కింది పోకోకుండా, అదే దీని హైలైట్. ఇక్కడ చూడండి కింద ఎంత ఉందో, కొంచెం మీద బ్యాలెన్సే ఇంత పెద్ద రాక్. అక్కడ ఇంకో కొన్ని రాక్స్ ఉన్నాయి మంచిగా. బొబ్బా ట్రై చేస్తున్నాడు తోయడానికి, ట్రై చేయరా, గట్టి ట్రై చేయరా, ఇంకో లాస్ట్ పుష్ చేయరా, పడిపోద్ది మళ్ళీ. ఏం కాదు, మొత్తం నుజ్జు నుజ్జు అయిపోవాలి. ఇనిషియల్ మూమెంట్ ఫైనల్ మూమెంట్ దాని అయితే చూసుకున్నాం. అదేం లేదు, ఒక పెద్ద రాక్ ఉంది కదా, ఆ రాక్ ఇలా ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద ఉంటుంది. బట్ స్టిల్ అదైతే జారి కింద పోవట్లేదు, కొన్ని 1000 years అనుకుంటా. కానీ కింద వేస్తున్నా, చెక్ చేయండి. లేదో గుహని చెక్ చేస్తున్నారు. చీమల పుట్టనే పాముల పుట్టలే ఆక్రమిస్తుంటాయి. ఇది దొరికిన ఇది హైలైట్. సో గైస్ ఇది అనమాట ఓల్డ్ లైట్ హౌస్. సో అటువైపు మనకి దాని పేరు కింద వేస్తాను, నాకు కూడా తెలియదు. వచ్చిన వాళ్ళు చక్కగా పోతే 5 పాండవాస్ అనేది వస్తుంది. సో లోపల పైకి పోవాలంటే 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలంట. ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ ప్రొసీజర్ అందరూ మర్చిపోతారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటా అంటే, ఒకసారి 35 రూపీస్ కట్టాను ఆన్లైన్లో పోయి, ప్రతిసారి అదే క్యూఆర్ పెట్టుకోండి. మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం కట్టి సెకండ్ టైం ఆ క్యూఆర్ని వదిలేసి, సో మళ్ళీ సెకండ్ టైం కొన్నాము. అతను వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆ క్యూఆర్తో మొత్తం ఈ మహాబలిపురంలో ఉన్నవన్నీ కవర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం తేడా ఉంది. కింద పడితే ఒకటి ఏమున్నది ఇంకా అటాచ్ పటాస్. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, అది సముద్రం. అమ్మా పైకి వచ్చేసినా వ్యూ చూడండి. ఓల్డ్ లైట్ హౌస్ ఇలాంటి వ్యూ అయితే ఉందన్నమాట. లైట్ హౌస్ సర్కిల్ ఉండి మధ్యలో ఈ సిటీ ఉంది. ఫోన్ పట్టుకుంటున్నా, ఫోన్ కొంచెం వదిలేస్తే అట్లా కింద ఇట్లుంది, తిప్పలేను నేను. ఐ కాంట్ కింద పెడితే అట్లా లోయ 200 ఉంటుంది. ఇక్కడ కింద పడిందంటే దగ్గర వచ్చిన భయం అవుతుందిరా, పడిపోతే ఏంది పరిస్థితి. ఎదురుగా 1,00,000 పేరు నాకు కూడా తెలియదు. కింద పెడుతున్నా ప్లేసెస్ పేర్లు తెలియకుండా ప్లేసులు చూస్తున్నాం. అదేందో బాగా అవుతుంది. ఇది కూడా మంచి బ్లూ సీ కనిపిస్తుంది. ఇటు సైడ్ లైట్ హౌస్ ఉంది. దరిద్రం ఏం జరిగింది తెలుసా, హైలైట్ ఏంటంటే మొత్తానికి పక్కనే అండి. ఇట్లా కింది దిగితే ఇట్లా కిందికి పోయి అట్లా పోతే బటర్ బాల్ వస్తుంది ఆడ. మనం తెలియకోకుండా ఏం చేసింది తెలుసా, మొత్తం ఆ చుట్టూ కవర్ చేసుకొని ఇట్లా వచ్చినాం గైస్. అట్లుంటుంది. జస్ట్ అంతా తిరిగినా సరే 5 నిమిషాల్లో అయిపోయింది. ఎందుకు తిరిగినా మాకు కూడా తెలియదు. పంచరథాస్లో ఉన్నాం అనమాట. వచ్చినా సరే రావద్దని చెప్పాను, వచ్చినా సరే మంచి వచ్చినా సరే డబ్బులు మాత్రం సమ్మర్ సీజన్ అట్లా అంటే ఎండ లేనప్పుడు రండి గైస్. ఇట్లా ఎండల్లో వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద రాంగ్ డిసిజన్స్ అవుతాయి. ఇది 1, అది 2, అది 3, అది 4, 5 ఎక్కడ ఉందో నాకు గుర్తు. ఇక్కడ 5 రథాస్ అయితే ఉంటాయి.
సో ఫస్ట్ రథ అవసరికి ఇది మీ కళ్ళ ముందు ఉన్నది, ఇది సెకండ్ది, ఇది థర్డ్, తర్వాత దాని ఫోర్త్, తర్వాత ఫిఫ్త్ అనమాట. సో ఇది చూసిన తర్వాత అయితే ఇంకా తినడానికి అయితే పోవాలా, పొద్దున్నే ఏం తినలేదు. ఇట్లా టూరిస్ట్ ప్లేస్లోనే ఏమన్నా ఉంటే అవి తింటాను తప్ప ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. ఆర్ట్ స్టోర్లు అయితే ఉన్నాము, ఇక్కడ మంచి మంచి స్టోన్తో చెక్కినవి అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో నేనైతే టీ అయితే తీసుకున్నాను, ఇట్లాంటిది ఒకటి. ఇంట్లో టీ పెట్టుకొని టేబుల్ పైన తాగినప్పుడు కింద స్టెయిన్స్ రాకోకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. 350 అంట. తర్వాత ఒక మ్యాగ్నెటిక్ జెట్ ఒకటి తీసుకున్నాం. అన్ని ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి, బార్గెన్ చేసి. థ్యాంక్ యూ సార్. ఓకే, అదైతే మ్యాటర్. మొత్తం పాంచ రథాస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లంచ్ చేసేసి అయితే అరుణాచలం అయితే వెళ్ళిపోవాలా. అది ఇప్పుడు ప్లాన్. ఫుల్ ఆకలి అవుతుంది, ఫస్ట్ తినాలి ఏదో ఒకటి. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినాం, లైట్గా టైర్డ్ కూడా ఉంది. అరుణాచలం టెంపుల్లో అయితే ఉన్నాం అన్నమాట. 15 మినిట్స్ దాన్ని క్యూలో ఉన్నాము. ఏదో విఐపి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఆ లైన్లోకి అయితే మమ్మల్ని దింపారనమాట. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటా. ఇది కొంచెం ముందర పోతే ఇంకా డైరెక్ట్ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతా, దేవుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం అనమాట, లింగం దగ్గరికి. సో దీని తర్వాత గిరిదర్శనం చేయాలా లేదా అనేది అయితే అది పొద్దున్న చేయాలా ఇప్పుడు చేయాలనేది. బయట వర్షం పడేటట్టు ఉంటుంది. మా వాళ్ళు ఫుల్ అడ్వెంచర్ మోడ్లో ఉన్నారు. చూద్దాం ఏమైతే. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చి టిఫిన్ అయితే తింటున్నాము. ఇవాళ నైటే గిరి దర్శనం కూడా కంప్లీట్ చేద్దాం అయితే అనుకుంటాను. బయట అయితే వర్షం భారీ పడుతుంది. రెయిన్ కోట్లు, అంబ్రెల్లాలు అన్నీ సెట్ చేసుకున్నాము. ఇప్పుడైతే కూర్చొని మంచిగా డిన్నర్ చేస్తున్నాం టిఫిన్స్తో. కారం దోశ అంట. మన వాళ్ళు ఏదో చపాతీ కుర్మా తింటున్నారు. ఎట్లా నాకు చపాతీ కుర్మా చాలా బాగుంటుంది. సరే మరి గిరి దర్శనం అప్పుడు కలుసుకుందామంట. అర్లీ మార్నింగ్ అయితే అవుతుంది అనమాట. గిరి ప్రదక్షిణానికి అయితే స్టార్ట్ అయినాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి వెంకాయ కొట్టేసి అయితే స్టార్ట్ కావాలి గిరి దర్శనానికి అయితే. ఎంత 14 కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ అంతా సెట్ చేసుకున్నాడు. ఎంతసేపు పడుతుందో చూడాలి. గైస్ వీళ్ళు నడవలేకపోయారు గైస్, వేస్ట్ వాళ్ళు. వీడికి అసలు గుండెల్లో ఏం లేదు గైస్, మొత్తం తాగి తెచ్చిపోతుంది. ఆడు తిని గాయస్ ఇంకా లాస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. కాళ్ళు చూస్తే సపోర్ట్ చేయట్లేదు. కిందేమో రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఒక మినీ 3 డిగ్రీ లాగైతుంది అనమాట. ఇంకొక 3 కిలోమీటర్స్ మాక్సిమం. ఆడి నుంచి మంచిగా వెళ్ళిపోదామంట కార్లో రూమ్కి అయితే. సో గైస్ ఇదే మన రూమ్ అయితే. ఇది 1 BHK టైప్ అనమాట. ఇది బయట ఇట్లా ఉంటుంది. ఇది ఒక డబల్ కాట్, ఓన్లీ ఏసీ, నార్మల్ ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ. ఒక చిన్న కిచెన్ టైపు, ఒక టీవీ అయితే చాలు. ఒక డబల్ బెడ్ అనమాట. ఇక్కడ ఏసీ ఉంటుంది రూమ్లో, అండ్ సింగిల్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇదైతే మనకి 2.5 అయితే వచ్చింది 1 డేకి అయితే. సో విజయ హోమ్స్ అంటే మీరు కలిసి చెక్ చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మార్నింగ్ గిరి దర్శనం అంతా అయిపోయింది. అలాగే 12:30కి అయితే స్టార్ట్ చేసింటే 4:30కి అయిపోయింది. సో నెక్స్ట్ తినేసి ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేసి అయితే బెంగళూరు స్టార్ట్ అయిపోవాలా. అది ప్రజెంట్ ప్లాన్.